నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పండ్ల మార్కెట్లో 1,53,00,000 రూపాయలతో జరుగుతున్న అభివృద్ది పనులను నెల్లూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి మరియు మార్కెట్ శాఖ అధికారులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. పండ్ల మార్కెట్లో మరో 10 రోజుల్లో పనులన్నీ పూర్తి కానున్నాయని, త్వరలో అభివృద్ది పనులను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభిస్తారని గిరిధర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, ఏఎంసీ వైస్ చైర్మన్ రావూరు శేఖర్, 38వ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృత, గునుకుల విజయలక్ష్మి, 38వ డివిజన్ టీడీపీ అధ్యకుడు వినోద్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ, నెల్లూరు టౌన్ ఫ్రూట్స్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు, నెల్లూరు వెల్ఫేర్ ఫ్రూట్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఫ్రూట్ మార్కెట్ని ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి గారు మరియు ఇతర నాయకులందరితో కూడా కలిసి ఈ ఫ్రూట్ మార్కెట్లో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఒకసారి చూడడం జరిగింది, కన్సర్న్ అధికారులతో కలిసి కూడా. అయితే గతంలో ఈ ఫ్రూట్ మార్కెట్లో 45 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులకి శాసనసభ్యులు శివరెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరి కోరిక మేరకు ఏదైతే ఈ షాపులకు కావాల్సిన అవసరమైన వ్యాపారం చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఏం కావాలో వాటన్నిటికి కూడా శంకుస్థాపన చేశాం. అదే కాకుండా గతంలో ఏదైతే శాంక్షన్ అయిందో ₹1 కోటి మేర ఆ పనులు కూడా ఆగిపోయినాయి. అవి కొత్తగా 45 లక్షల రూపాయలతో ఏదో శంకుస్థాపన చేసినాం, అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులందరికీ కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు చూడడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 99% వర్క్లన్నీ కూడా పూర్తయినాయి. వారం 10 రోజుల లోపల వీటన్నిటికి కూడా ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఇంకా కూడా కొంతవరకు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి అవి కూడా టెండర్లు కూడా పిలుచున్నారు. అవి కూడా అతి త్వరలో శంకుస్థాపన చేస్తాం. ఏదేమైనా ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా ఉండేదానికి స్థానిక శాసనసభ్యులుగా శ్రీధర్ గారు వారి కోరిక మేరకు ఏమున్నా కూడా అవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా కూడా భవిష్యత్తులో ఏదన్నా ఉంటే కూడా అవి కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. రోడ్లు ఇంకేదన్నా ఉన్నా కూడా వ్యాపారస్తులతో అటు ఏఎంసీ చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, మిగతా వారందరితో కూడా మాట్లాడి ఇంకేదైనా ఉంటే కూడా అవి కూడా చేస్తామని మీ ద్వారా వ్యాపారస్తులను కూడా తెలియజేస్తాం.